కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇట్లా సకల జనం ఒక్కటై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయితే అందరిని ముంగటికి నడిపినోళ్ళు, అన్ని పక్కకు పెట్టి లడాయిలా గట్టిగా నిలబడ్డోళ్ళు, దేనికి ఆశపడకుండా జంగు చేసినోళ్ళు కొందరంటే కొందరే ఉంటారు. మళ్ళా అండ్ల కూడా ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఎవరి పేరు చెప్తారబ్బా? తెలంగాణ జాతిపిత యువలనే చర్చ మళ్ళా సురువయ్యింది. బొచ్చడు మంది పేర్లు వినబడుతుంటే అందులో ఫస్ట్ది ప్రొఫెసర్ జయశంకర్ సారు. తొలి దశ నుంచి మలి దశ దాకా ఉద్యమ జెండా భుజాన మోసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదం వినిపించిన నిక్కాసైన ఉద్యమకారుడు. ఈసారి తెలంగాణ జాతిపిత అని శానా ఇళ్ళకెళ్ళి శానా మంది అంటున్నమాట. పదవులకు పైసలకు పైరవులకు ఆశపడకుండా ఎవ్వరు పిలిచినా పోయి తెలంగాణ మాట గట్టిగా వినిపించిండు కాబట్టి గౌరవం ఈసారికే ఇయ్యాలనేది అభిమానుల మాట. లేలే రాష్ట్రం కోసం పార్టీ పెట్టిండు, దీక్ష పట్టిండు, కడమ పార్టీలను ఒప్పించిండు. ఉద్యమానికి ఊపి తెచ్చిన మా కేసీఆర్ సారే తెలంగాణ జాతిపిత అని ఈ నడమ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా చెల్ పదవుల మీద పైసా మీద కాయిషున్నోళ్ళకి గా మర్యాద ఎట్లిస్తామని కొందరు మాట. కేసీఆర్ మాత్రం బయట పెడితే మేము అన్ని చెప్తాం, జాతిపిత అంటాం. 10 ఏళ్ళు తాగి పడుకుండు కదా. వీళ్ళిద్దరు గురించి ఇట్లా నడుస్తున్నాయి. అల్లా ముఖ్యమంత్రి గారు, మీరు రేపు వచ్చే ఆగస్టు 6న గద్దరు ఎప్పుడైతే చనిపోయాడో ఒక పెద్ద బహిరంగ సభలో ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించకపోతే తెలంగాణ పర్మనెంట్ గా నష్టపోతుంది. తెలంగాణ కోసం గోసిపోసి గొంగడేసి గజ్జగట్టి ఆడిండు పాడిండు. కడుపులా 6 తూటాలు దిగినా అదరలేదు బెదరలేదు. మన గద్దరననే మన జాతిపిత అనేది వీళ్ళ మాట. మీటింగ్ల కాడ స్టేజ్ల కాడ అదే పేరు రాస్తున్నారు కూడా. అతనే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా బగ్గనే వినబడుతుంది. తెల్లోళ్లతోటి ఒట్లాడి నిజాం నవాబ్ మీద మలరవాడి వెనకశీరి ఎమ్మెల్యే అయిండు. మలిదశ ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవిని గడ్డిపోసలెక్కి ఇసిరిపడేసి జంగుల ముంగట నడిచి బీసీలకు పెద్ద దిక్కు అయ్యిండు. అందుకే పెద్ద మనిషిని తెలంగాణ జాతిపిత ఇయ్యాలనే డిమాండ్ ఉంది. ఇక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు నాన్ముల్కి గోబ్యాక్ హైదరాబాద్ రాష్ట్ర ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రం వచ్చేదాకా ఎంతో తిప్పలబడ్డాడు. ఈసారికే జాతిపిత గౌరవం ఇయ్యాలనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకో 2-3 పేర్లు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవల పోరాటం అల్లదే, ఎవల గొప్పతనం అల్లదే. అందరు మన కోసం తిప్పలబడ్డ పెద్దలే. సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో గల్లా ఇయ్యాలనుకుంటే తెలంగాణ జాతిపిత గౌరవం ఎవరికి ఇస్తారో చూడాలి మరి.